ఎన్పీకుంట జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో కందికుంట నారాయణమ్మ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ గంగశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ క్రికెట్ టోర్నమెంట్కు 12 జట్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా 4 రోజుల పాటు జట్లు మ్యాచ్లాడారు. గురువారం రోజున ఫైనల్లో 11 లడ్డూస్ మరియు క్రేజీ 11 జట్లు ఆడారు. 11 లడ్డూస్ టీం విజేతలుగా నిలిచారు. విజేతలకు 20,000 రూపాయల మొదటి బహుమతితో పాటు ట్రోఫీ, రన్నర్స్కు 10,000 రూపాయలు మరియు ట్రోఫీ మండల టీడీపీ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించాలని, ఓటమి గెలుపులు సహజమేనని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కేపీ అంజనప్ప నాయుడు, దండే రవి నరసింహారెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఫస్ట్ క్రమశిక్షణ అలవర్చుకోవాలి. క్రమశిక్షణ ఇప్పుడు అలవర్చుకుంటే తర్వాత ఓటమి గెలుపు మామూలే, ఇది సహజమే. ఈరోజు లాస్ట్ లో బాగా కష్టపడినారు ఇద్దరు. ఒకటి విజయం వరించింది, ఒకటి ఓడిపోయిన వాళ్ళు కూడా నెక్స్ట్ వాళ్ళు కూడా గెలుస్తారు. ఈ రోజు ఓటమి రేపు విజయానికి నాంది. అదేవిధంగా మన నాయకుడు కందుకుంట వెంకటప్రసాద్ గారు నారాయణమ్మ ట్రస్ట్ తరఫున నంబులపల్లికొండ హై స్కూల్ నందు ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి సుమారుగా ఒక 3 రోజుల నుండి అనేక టీములు పాల్గొన్నాయి. లాస్ట్లో ఈరోజు మన సీనియర్లు జూనియర్లు ఇద్దరు ఎంపీకుంట వాళ్ళే కాబట్టి సంతోషంగా ఉంది. ముఖ్యంగా మీరందరూ సోదర సమానంగా ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళు అందరూ బాగుండి బాగా ఇది చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.